బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం జపాన్లో పర్యటిస్తోంది. బుధవారం జపాన్ చేరుకున్న సీఎం రేవంత్ బృందం అక్కడ భారత రాయబారి సుబోజార్స్ భేటీ అయింది. టోక్యోలోని 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఇండియా హౌస్ లో ఈ సమావేశం జరిగింది. సిబు జార్జ్ వారికి విందు ఇచ్చారు. పలు అంశాలపై చర్చించారు. కాంగ్రెస్ ఎంపీ కె రఘువీర్ రెడ్డి, సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి, టీజీఐఐసీ ఎండీ విష్ణువర్ధన్ రెడ్డి, మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు డీఎంకే ఎంపీ కనిమోలి, మాజీ ఎంపీ నెపోలియన్ కూడా పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం జపాన్లో పర్యటిస్తోంది. బుధవారం జపాన్ చేరుకున్న సీఎం రేవంత్ బృందం అక్కడ భారత్ రాయబారి సిబు జార్జ్ తో భేటీ అయింది. టోక్యోలోని 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఇండియా హౌస్ లో ఈ సమావేశం జరిగింది. సిబు జార్జ్ వారికి విందు ఇచ్చారు. పలు అంశాలపై కూడా చర్చించారు. కాంగ్రెస్ ఎంపీ కె రఘువీర్ రెడ్డి, సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి, టీజీఐఐసీ ఎండీ విష్ణువర్ధన్ రెడ్డి, మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు డీఎంకే ఎంపీ కనిమోలి, మాజీ ఎంపీ నెపోలియన్ కూడా పాల్గొన్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. రైట్ సాగర్, చెప్పండి. భారతీయ రాష్ట్రానికి పెట్టుబడుల లక్ష్యంగా పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో ముఖ్యమంత్రి అధికారులతో కలిసి సీఎం నిన్న జపాన్ టూర్కి వెళ్లారు. అయితే ప్రవాసాంధ్రులు అక్కడ టోక్యో విమానాశ్రయంలో ప్రవాస తెలంగాణ వాసులు, పారిశ్రామికవేత్తలు ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు. నిన్న జపాన్ చేరుకున్న మొదటి రోజు జపాన్ రాయబారి సింధుతో జార్జ్ భేటీ అయ్యారు. టోక్యోలో 100 ఏళ్ల చరిత్ర గల ఇండియన్ హౌస్ లో సిబు జార్జ్ తో సమావేశం జరిగింది. భారత రాయబారి వారికి విందును ఏర్పాటు చేశారు. విందు అనంతరం పెట్టుబడి లక్ష్యంగా పలు అంశాలపై చర్చించారు. ఈ రోజు ఉదయం నుండి మధ్యాహ్నం వరకు సోనీ గ్రూప్స్, జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ ఏజెన్సీ మరియు జపాన్ బయో ఇండస్ట్రీ అసోసియేషన్ వీటితో పాటు పలు సంస్థలు సందర్శించి సమావేశంలో పాల్గొంటారు. కొత్త పరిశ్రమల ఏర్పాటుకు పెట్టుబడులు పెట్టడానికి గల అవకాశాలను, అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలను, ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహాలను సీఎం వివరించనున్నారు. అయితే సాయంత్రం జపాన్ లో ప్రముఖ కంపెనీ తోషిబా ఫ్యాక్టరీని కూడా సందర్శించనున్నారు. రైట్ సార్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.